సూపర్ డైనోసార్ అది డైనోసార్ సమంత మీద ఒట్టు ఈ సినిమా హిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది డోంట్ మిస్ ద మూవీ పక్కాగా మీ ఫ్యామిలీ అంతతో వెళ్ళి చూడండి గూస్ బంప్స్ వస్తాయి లవ్ యూ థ్యాంక్ యూ అసలు మంచి సలసలాడిపోయాడనే చెప్పొచ్చు అనమాట అసలుకి పీక్స్ అనే చెప్పొచ్చు అసలుకి ప్రభాస్ గారి రేంజ్ మొత్తం కానీ ఈ సినిమాతోటి మారిపోయాడనే చెప్పొచ్చు అనమాట వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాయి ఆ 3 ఫ్లాప్లు కానీ దీంతో రివర్స్ బ్యాక్ కొట్టాడనే చెప్పొచ్చు అనమాట అసలుకి టికెట్లు అయితే దొరకడం లేదు ఇది చాలా డిసప్పాయింట్ అసలుకి ఈ కావాలని డంకీ వేసారు ఈ డంకీ కానీ ఏం పెద్దగా కనెక్ట్ కాలేదు ఇది ఎందుకు వేయడం అసలుకి థియేటర్లో బాక్స్ కొనుక్కున్నాడు వాడు అల్లాడుతున్నాడు సినిమా తీసుకోవాలా ఉంచుకోవాలనేసి ఇప్పుడు సలార్ దెబ్బకి టికెట్లు ఎక్కడ దొరకటం ఆల్రెడీ మనకి సంధ్యాలో చూస్తే 1000-1500 అంటున్నారు టికెట్ అది ఎంత మాత్రం నిజమని తెలియదు బుక్ మై షో మరీ దారుణంగా ఉంది అసలుకి బుక్ మై షో అసలు కోపం మెంటల్ ఎక్కుతావు సెల్లు బగలదెంగాలనిపిస్తా ఉంది ఇంటర్వెల్ ఎలివేషన్ అయితే పీక్స్ బ్రో అసలు చెప్పాల్సిన అవసరం లేదు బ్లడ్ బాయిల్ అయిపోతా ఉందనే చెప్పొచ్చు అనమాట ఆ విధంగా ఉంది ఇంకా సలార్కి తిరుగులేదు ఒక్కడే హీరో గురించి ఎలా అదే ఇంటుంది అనమాట లాస్ట్లో మనకి చెప్తాడు కదా అసలు స్టార్టింగ్ కథ మనకి షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే చెప్తాడు పార్ట్ 2 ఉందని కూడా అనమాట దాంట్లో అయితే ఇంకా గూస్ బంప్స్ కేజీఎఫ్ పనికిరాదు కేజీఎఫ్ దీని ముందు ఎగ్జాంపుల్ పెట్టడానికి కూడా పనికిరాదు అనమాట మొత్తం తొక్కేశాడు ఇంకేం లేదు ఒకటే చెప్తున్నా రికార్డ్స్ అన్ని రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ తీసుకోండి కొత్త చరిత్ర ఈ రోజు నుంచి మొదలవుతుంది అది సలార్ చరిత్రతోటే మొదలవుతుంది అదే ఒకటే చెప్తున్నా బాహుబలి 2 ఒక్క నిమిషం బాహుబలి 2 అన్నారు కదా ఆ రికార్డ్ ఎంతో మంది ట్రై చేశాడు ఎవ్వడి వల్ల కాలేదు ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బదులు కొట్టుకున్నాడు అది అతనికే సాధ్యం అది కొట్టుకొని వెళ్ళిపోయినాయి బ్రో కావాలని డంకీ వేసిన డంకీ కానీ కొట్టుకొని వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు ఇంకా పండగ డిక్లేర్ చేశారు కదా మిగతా హీరోలు సినిమాలు కానీ అవి కానీ కన్ఫ్యూజన్లో పడిపోతాయి అనమాట అలా ఉంది ఇండియా ఓవరాల్ వైడ్ ఎక్కడ చూసినా కానీ ఏ షో పెట్టినా కానీ టికెట్లు బుక్ అవుతున్నాయి ఎలివేషన్ ఫ్రెండ్షిప్ చాలా బెటర్గా ఉంది బ్రో అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ మనకి ఎవడైనా కానీ సలారనే కాదు నిజ జీవితంలో కానీ ఎవడో ఒకటి మోసం చేస్తాడు ఆ మోసం చేసినప్పుడు మనకి తిక్కరవుతుంది ఇది ఏంటంటే ప్రజలను మోసం చేస్తాడు ఆ ప్రజలను మోసం చేసినప్పుడు ప్రభాస్ అని ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కథ బ్రో క్లైమాక్స్లో ఎలా ఉందంటే వాళ్ళిద్దరే సెకండ్ పార్ట్లో శత్రువులు అదే చూపించారు మనకు కొద్దిగా చూపించారు ఇంకా మనకి సెకండ్ పార్ట్ చూస్తే మొత్తం స్టోరీ అనేది అర్థమవుతుంది బ్రో ఒక్క మాటలో చెప్పాలంటే సలార్కి అసలుకి ప్రతి ఓడు ఎవడైనా కానీ సలసలాడిపోవాల్సింది గూస్ బంప్ తోటి బయటకు వస్తారు బ్రో 1000 రూపాయలు పెట్టినా వర్త్ అవుతుంది బ్రో 1000 కాదు నువ్వు 10,000 పెట్టు మన ఎవడో అంటున్నా 1,00,000 రూపాయలు పెట్టరా నేను టికెట్ నేనే మొత్తం బుక్ చేసుకుంటా అంటున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ మామూలుగా లేరనమాట అది ఆయన వరల్డ్ వైడ్గా ఇప్పుడు